ఏపీలో పలు జిల్లాల్లో డయేరియా విజృంభిస్తుంది. కృష్ణా, కాకినాడ జిల్లాలో విలయతాండవం చేస్తూ మరణ మృదంగం మోగిస్తుంది. విజయవాడలో నీటి కాలుష్యంతో 9 మంది మరణించిన ఘటన మరవకముందే ఎన్టీఆర్ జిల్లా జగ్గయ్యపేటలో డయేరియా బారిన పడి 5గురు మృత్యువాత పడ్డారు. జగ్గయ్యపేట నియోజకవర్గంలో డయేరియా ప్రబలుతూ పంజా విసురుతోంది. ఈ వ్యాధి లక్షణాలతో పదుల సంఖ్యలో జనం ఆసుపత్రుల పాలవుతున్నారు. దాంతో అధికారులు హై అలర్ట్ ప్రకటించారు. ఇంటింటి సర్వే చేపట్టి బాధితుల వివరాలు సేకరిస్తున్నారు. పట్టణంతో పాటు గ్రామీణ ప్రాంతాల్లో వాటర్ ట్యాంకులను శుభ్రం చేయించి లీకేజ్లకు మరమ్మతులు చేయిస్తున్నారు. ఇప్పుడు 40 గ్రాముల జీడి ఇంగువ పొడి కొంటే 40 గ్రాముల జీడి ఇంగువ పొడి ఉచితం. ఇప్పుడు 40 గ్రాముల జీడి ఇంగువ పొడి కొంటే 40 గ్రాముల జీడి ఇంగువ పొడి ఉచితం. జగ్గయ్యపేటలో మున్సిపల్ వాటర్ తాగితే ప్రాణాలు గాల్లో కలవడం ఖాయమన్న భయాందోళన వ్యక్తమవుతుంది. త్రాగునీటి పైప్ లైన్లు, డ్రైనేజ్ కాలువల నుంచి వెళ్తూ ఉండటం, చెరువుల పరిసరాలు అపరిశుభ్రంగా ఉండటంతో నీరు కలుషితమై ప్రజల ప్రాణాలను బలి తీసుకుంటుంది. మక్కపేట, ఎస్ఎంపేట, సీతారాంపురం ప్రాంతాల్లో ప్రబలిన డయేరియా, అక్కడి పరిస్థితులపై ఎన్టీవీ గ్రౌండ్ రిపోర్ట్ ఇప్పుడు చూద్దాం. జగ్గయ్యపేటలో డయేరియా లక్షణాలతో శుక్రవారం 2, శనివారం 3 మృత్యువాత పడ్డారు. పట్టణంలో పలు ప్రాంతాల్లోని ఆసుపత్రులకు డయేరియా లక్షణాలతో జనం పోటెత్తుతున్నారు. బాధితుల్లో చిన్నపిల్లలు కూడా ఉన్నారు. పట్టణంలోని విద్యానగర్, చిల్లకల్లు, మిట్టగూడెం, సీతారాంపురం, తోటబజార్, డాంగేనగర్లో డయేరియా కేసులున్నాయి. అలాగే షేర్ మహమ్మద్పేట, చిల్లకల్లు, గండ్రాయు, మక్కపేటలో కేసులు ఎక్కువగా నమోదవుతున్నాయి. దీంతో షేర్ మహమ్మద్పేట, చిల్లకల్లు, మక్కపేట గ్రామాల్లో ప్రత్యేక వైద్య శిబిరాలు. ఎన్టీఆర్ జిల్లా జగ్గయ్యపేట నియోజకవర్గంలో డయేరియా అదుపులోకి రావడం లేదు. రోజు రోజుకు కేసులు పెరుగుతూ ఉండటం స్థానికంగా ఆందోళన వ్యక్తమవుతుంది. తమకు కృష్ణానది నీరు ఇవ్వాలని వేడుకుంటున్నా పట్టించుకునే నాథుడు కరువయ్యాడని సీతారాంపురం వాసులు వాపోతున్నారు. ఇదే అంశంపై మరింత సమాచారం మా ప్రతినిధి రామ్ అందిస్తారు. జగ్గయ్యపేటలో డయేరియా రావడంతో మొత్తం ఆ నగర వాసులందరూ కూడా భయాందోళనకు గురవుతున్న పరిస్థితి అయితే ఉంది. వాళ్ళందరూ కూడా మాకు సరైనటువంటి మంచినీళ్ళు ఇవ్వండి అని అడుగుతున్నారు. అయితే ఇప్పటికే మనం ఫిల్టర్ బెడ్లలో నుంచి వాటర్ని ఎలా ఫిల్టర్ చేస్తారనేది చూసాం. అక్కడ ఉన్న పరిస్థితులను కూడా గమనించాం. ఇప్పుడు చూస్తే కనుక వీళ్ళందరూ ఆందోళన ఎంతో బాధపడుతున్న వాళ్ళందరూ ఇక్కడ మనతో పాటు ఉన్నారు. అమ్మ చెప్పండి, ఎట్లాంటి పరిస్థితి ఇప్పుడు నీళ్లు అంత దారుణంగా వస్తుంటే ఎలా తాగలుగుతారు? వాసన అండి, మోటార్ వేయంగానే పంపు వాసన. అసలు ఎన్నిసార్లు చెప్పినా కానీ దాన్ని పట్టించుకున్న వాళ్ళు లేరు. వేసాక ఎప్పుడో అసలు ఆ పంపులు వేయటం కూడా మానేసి మిలవర్ వాటర్ తెచ్చుకుంటున్నాం. బిల్లులు అయితే కట్టించుకుంటున్నారు. సో అయితే మినరల్ వాటర్ తెచ్చుకుంటే తప్ప గడవని పరిస్థితుల్లో ఇక్కడ ఈ ఏరియాలో ఉందా ఏంటి? అయితే దీనికి మరి కంప్లైంట్లు ఇస్తే అధికారులు ఏమంటున్నారు? చేస్తాంలే అంటున్నారండి. మేము 2 సార్లు మీటింగ్ లో కూడా మాట్లాడా. డోక్రా మీటింగ్ లో కూడా వాళ్ళు వచ్చినప్పుడు చేస్తాంలేమ్మా ఇంకో పంపిస్తున్నాం అంటున్నారు. మరి అసలు చేయట్లు ఇప్పుడు 5 ఏళ్ల నుంచి కూడా మేము కంప్లైంట్ ఇస్తూనే ఉండం. సో 5 ఏళ్ల నుంచి కంప్లైంట్ ఇస్తున్నా అవ్వట్లేదని చెప్పి మీ తోటి వాళ్ళు చెప్తున్నారు. అయితే ఇక్కడ ఉన్న పరిస్థితులు యాక్చువల్ గా రోజు అటువంటి పరిస్థితులు వస్తే నీళ్లు ఎలా తాగుతున్నారు? మరి అదే తాగట్లేదండి, మినరల్ వాటర్ తెచ్చుకుంటున్నాం అండి. మురుకులు, బురదలు, అసలు ఆ పంపు వచ్చేటప్పుడు ఏదన్నా బకెట్ పెట్టినా, గిన్నె పెట్టినా బురుజులు నల్లంగా వాసన, అసలు మురుగుడు వాసన. అవన్నీ పోయిందాకుండి ఒకవేళ లాస్ట్ లో ఏమన్నా కాసిన కూర్చుని మంచినీళ్ళు వస్తే పట్టుకుంటున్నాం. మేమేం ఆ మినరల్ వాటర్లు తాగలేము, తాగబుద్ధి కాదు, కాళ్ళు నొప్పులు. మాకు మంచినీళ్ళు ఒక్కటి చేసి పెట్టండి. సో అయితే మంచినీళ్ళు ఖచ్చితంగా చేయమని అంటున్నారు. అమ్మ మరి ఎలా అంటే ఇప్పుడు తాగలేకపోతున్నాం అంటున్నారు, మినరల్ వాటర్ తాగాల్సి వస్తుంది అంటున్నారు. ఎట్లా మరి ఇప్పుడున్న నీళ్లలో పైపు లైన్లు కూడా తీసుకెళ్లి కాలువల్లో ఉన్నాయి. మరి ఎప్పుడైనా ఏమైనా పట్టించుకున్నారా? పట్టించుకోవట్లేదు. చెబుతున్న 50 సంవత్సరాల కింద వేసారండి పంపు లైను. అసలు పట్టించుకోవట్లేదు. చిరువాన సబ్బు ఒక సచివాలయం నీళ్లు కూడా పట్టపోయి చూపించాం 2 సార్లు బిందుతో పట్టుకుపోయి చూపించాం. మంచిగా వస్తాం అన్నారు, చెప్పట్లేదు. 4 నెలలకి నీళ్లు చూడబోతే పట్టుకుని తీసుకువెళ్లి చూపించినా కూడా ఎవరు పట్టించుకోవట్లేదు అంటున్నారు. మాకు మాట ఇచ్చారండి, కృష్ణా నది వాటర్ మీకు తెస్తామమ్మా అని 5 ఏళ్ల నాడు మాకు మాట ఇచ్చారు. ఇంతవరకు ఆ వాటర్ తెచ్చిన వాళ్ళే లేరు. 20 రోజులు వదిలేరు. ఎప్పుడు తెలుగుదేశం ఉన్నప్పుడు ఒక 20 రోజులు ఏమో మంచిగా వచ్చినాయి. ఇంకా ఈ 5 సంవత్సరాల నుంచి కూడా మాకు మంచినీళ్ళు. అది పరిస్థితి. సచివాలయానికి నీళ్లు పట్టుకుని తీసుకువెళ్లి చూపించినా కూడా అక్కడి నుంచి అయితే మంచినీళ్లు ఇచ్చేటటువంటి నాదుడు లేకపోయాడు. మున్సిపాలిటీ వాళ్ళకు కూడా చూపించాము, అయినా కూడా పట్టించుకోవట్లేదని అయితే మాత్రం ఇక్కడ ఉన్నటువంటి వాళ్ళందరూ వాళ్ళ ఆవేదనను వ్యక్తం చేస్తున్న పరిస్థితి అయితే ఉంది. ఏదైనా అధికారులు దీని మీద పూర్తి కాన్సన్ట్రేషన్ చేసి ఖచ్చితంగా ఇక్కడ వీళ్ళకి కృష్ణానది నీరు వీళ్ళకి అందేలాగా
చేయాలని అయితే వీళ్ళంతా కోరుతున్నారు. అయితే ప్రస్తుతం జగ్గయ్యపేటలో ఇంత దారుణమైనటువంటి పరిస్థితి అయితే ఉంది. ఇప్పటికే విజయవాడలో కూడా ఒకసారి ఇదే విధంగా నీటి కాలుష్యం వల్ల డయేరియా రావడం, అక్కడ ఉన్నటువంటి పరిస్థితులు ఇబ్బందులు అంతా గమనించాం. మరి ఇప్పుడు జగ్గయ్యపేటలో కూడా అటువంటి పరిస్థితి వచ్చింది. మరి కృష్ణా నదీ తీర ప్రాంతంలో ఉండేటటువంటి నగరాలన్నింటిలో ఇటువంటి పరిస్థితి వస్తున్న నేపథ్యంలో అధికారులు దీని మీద ఎలాంటి చర్యలు తీసుకుంటారు, దీని మీద ఇంకా ఎక్కడెక్కడ ఎలాంటి పరిశీలన చేస్తారు, దీని మీద జాగ్రత్తలు ఎలా తీసుకుంటారు అనేది కూడా మనం అయితే వేచి చూడాల్సిన పరిస్థితి ఉంటుంది. కెమెరా పర్సన్ నానితో రామ్, ఎన్టీవీ, జగ్గయ్యపేట నుంచి. ఎన్టీఆర్ జిల్లా జగ్గయ్యపేటలో నీటి పైప్ లైన్ల నిర్వహణ పట్టించుకోకపోవడం వల్లే డయేరియా ప్రబలుతుందని స్థానికులు ఆరోపిస్తున్నారు. మరోవైపు వాటర్ ప్లాంట్లు ఎప్పటికప్పుడు శుభ్రం చేస్తున్నామని మున్సిపల్ కమిషనర్ నాగమల్లేశ్వరరావు చెబుతున్నారు. క్లోరినేషన్, పారిశుద్ధ్య చర్యలు తీసుకుంటున్నా పశువుల వ్యర్థాలతో పరిసరాలు అపరిశుభ్రంగా మారుతున్నాయని చెబుతున్న జగ్గయ్యపేట మున్సిపల్ కమిషనర్తో మా ప్రతినిధి రామ్ ఫేస్ టు ఫేస్. జగ్గయ్యపేటలో డయేరియా ప్రబలడంతో అక్కడ ఉండేటటువంటి ప్రజలందరూ కూడా ఎన్నో ఇబ్బందులు పడుతున్న పరిస్థితి అయితే ఉంది. అసలు దానికి గల కారణాలు ఏంటి, అంటే మున్సిపల్ శాఖ తీసుకుంటున్నటువంటి చర్యలు ఏంటి, వాళ్ళు ఏం చేస్తున్నారు, ఇప్పటిదాకా ప్రజలు ఇస్తున్న ఆరోపణలకి వాళ్ళ సమాధానం ఏంటి, అవన్నీ కూడా మనతో మాట్లాడడానికి ఇక్కడ మున్సిపల్ కమిషనర్ మనతో పాటు ఉన్నారు. జగ్గయ్యపేట మున్సిపల్ కమిషనర్ సార్, చెప్పండి, మున్సిపాలిటీ పూర్తి చర్యలు తీసుకోవాల్సిన పరిస్థితి ఉంటుంది. నీటి పారుదల అనేది మున్సిపల్ పరిస్థితుల్లో మీ చేతిలోనే ఉంటుంది. ఎట్లాంటి జాగ్రత్తల మధ్య జరుగుతుంది, ఎందుకు ఇలాంటి ఘటనలు అవుతున్నాయి? అందరికీ నమస్కారం అండి. మనకి త్రాగునీటికి సరఫరాకి సంబంధించి కూడా ఈ సీజనల్ ఎండింగ్లోకి వచ్చేసరికి వర్షాకాలం వచ్చే ప్రారంభోత్సవంలో ఈ యొక్క అంటువ్యాధులు, సీజనల్ వ్యాధులు అనేటువంటి జనరల్గా అంతా కూడా దేశవ్యాప్తంగా కూడా అవి వస్తూ ఉంటాయి. అదేవిధంగా ఇక్కడ ఉన్నటువంటి మున్సిపాలిటీకి సంబంధించిన వాటర్ ప్లాంట్లు కానివ్వండి, మనకు ఉన్నటువంటి ఈఎల్ఎస్ఆర్స్ కానివ్వండి, ఇవన్నీ కూడా ఎప్పటికప్పుడు క్లీనింగ్ చేయడానికి మరి మేము చర్యలు తీసుకోవడం జరుగుతుంది. అయితే ఎక్కడికక్కడ కాలువల్లో నుంచే పైప్ లైన్లు వెళ్తున్న పరిస్థితి ఉంది. అవి కూడా తుప్పు పట్టిపోయి ఎప్పుడు పాడైపోతాయా అన్నట్టుగా ఉన్న పరిస్థితి ఉంది. దాని మీద ఎట్లాంటి, ఎందుకని వాటిని పట్టించుకోని పరిస్థితులు ఉన్నాయి? కాలువల్లో ఉన్నటువంటివి గత 5-6 సంవత్సరాల నుంచి కూడా చాలా వరకు ఐడెంటిఫై చేయడం జరిగింది. రీసెంట్గా కూడా మేము సర్వే చేయడం జరిగింది. ఆ సర్వేలో కూడా ఒక 10-15 చోట్ల మాత్రమే కొన్ని కాలువ అంచుల మీదుగా వచ్చినటువంటి వాటిని ఐడెంటిఫై చేశాము. వాటిని కూడా లిఫ్ట్ చేసి పక్కకి పెట్టడం జరిగింది. భూమి జగ్గయ్యపేట పరిసర ప్రాంతాల్లో 4 రోజులుగా డయేరియా కేసులు నమోదవుతున్నాయన్నారు మంత్రి సత్యకుమార్. స్థానికంగా నీరు ఎర్రగా వస్తుందనే అంశం మీద ఇప్పటికే సమీక్ష నిర్వహించామని చెప్పారు. పైప్ లైన్లు కూడా సరిగ్గా లేవని, కాలువల్లోంచి ఉన్న పైప్ లైన్లను పరిశీలించాలని అధికారులను ఆదేశించామన్నారు. ఇక ఆసుపత్రిలో చేరిన వారికి చికిత్స అందిస్తున్నామంటున్న మంత్రి సత్యకుమార్తో మా ప్రతినిధి రాము ఫేస్ టు ఫేస్. సత్యకుమార్ ఉన్నారు, ఆయనతో ఒకసారి మాట్లాడదాం. సార్, డయేరియా పేషెంట్లందరినీ కూడా మీరు పరామర్శించారు. వాళ్ళ దగ్గర నుంచి వాళ్ళు ఏం చెప్పారు, మీకు వాళ్ళ పరిస్థితి ఎలా ఉంది? గత 3 రోజుల నుంచి జగ్గయ్యపేట ప్రాంతంలో, జగ్గయ్యపేట ఆసుపత్రికి ఎక్కువగా డయేరియా కేసులు వస్తున్నాయి. మాకు తెలిసిన వెంటనే ఆరోగ్య శాఖ స్పెషల్ చీఫ్ సెక్రటరీ గారిని పంపడం, వారు రావడం, డిఎంఎన్హెచ్ఓ ఇతర అధికారులు కూడా వీటి మీద మానిటర్ చేస్తూ ఉన్నారు. ముఖ్యంగా మక్కపేట, ఎస్ఎంపేట, జగ్గయ్యపేట మున్సిపాలిటీ ప్రాంతంలో కొన్ని చోట్ల 3 రోజుల నుంచి 4 రోజుల క్రితం కలుషిత వాటర్ వచ్చినట్టుగా తెలుస్తోంది. నీరు పచ్చగా రావడం, కొద్దిగా వాసన రావడం, ఇది కారణాలుగా ప్రాథమికంగా తెలుస్తోంది. పూర్తిగా చూడాల్సి ఉంది, ఎందుకంటే వీటిని శాంపిల్స్ కూడా పంపడం జరిగింది. 24 వాటర్ శాంపిల్స్ని, 11 స్టూల్ శాంపిల్స్ని కూడా పంపడం జరిగింది. వాటిని ఒకసారి చూసిన తర్వాత ప్రధాన కారణాలు ఏం తెలుస్తున్నాయి. కొంతమంది పానీపూరి తిన్నామని, కొంతమంది హాస్టల్ నుంచి వచ్చామని, ఈ రకంగా వివిధ కారణాలు చెప్తున్నారు. అయితే ఈ మాన్సూన్ సీజన్లో ఇటువంటివి వస్తుంటాయి, అందుకని ముందస్తు నివారణ చర్యలు తీసుకోవడానికి కూడా ప్రయత్నం చేస్తున్నాం. ఇటీవలే ఆర్డబ్ల్యూఎస్ శాఖ, పంచాయతీరాజ్ శాఖ, అదేవిధంగా మున్సిపల్ శాఖ ఉప ముఖ్యమంత్రి గారి నేతృత్వంలో ఒకసారి సమీక్ష కూడా జరిగింది. దాంట్లో చీఫ్ సెక్రటరీ గారు కూడా ఉన్నారు. అదేవిధంగా కలెక్టర్లకు, దానికి అనుగుణంగా కలెక్టర్లందరితో కూడా సమీక్ష చేసి తీసుకోవాల్సిన జాగ్రత్తల గురించి, ప్రజల్లో అవగాహన కల్పించాల్సిన విషయం గురించి, ప్రజలు ముఖ్యంగా వ్యక్తిగత పరిశుభ్రత, పరిసరాల శుభ్రత గురించి పాటించాల్సిన విషయం కూడా చెప్పడం జరిగింది. సార్, అయితే దాదాపు 35 మందిలో కూడా అందరూ ఒక ఎర్ర రంగు నీళ్లు వచ్చాయండి మంచినీళ్లలో. అందువల్ల మాకు ఈ రకంగా అప్పటి నుంచి వామిటింగ్స్ కానీ, విరోచనాలు, వాంతులు కానీ అయ్యాయి అని కూడా చెప్తున్న పరిస్థితి ఉంది. దాని మీద మున్సిపల్ శాఖతో కూడా ఏమైనా దాని మీద సమీక్ష చేయడం కూడా జరిగింది. 3 రోజుల క్రితమే సమీక్ష చేయడం జరిగింది. ఎందుకంటే ఈ చాలా చోట్ల పైప్ లైన్లో లీకేజీలు ఉండడం, గత కొన్ని సంవత్సరాలుగా వాటిని సరైన నిర్వహణ చేయకపోవడము, మురుగునీరు ఇది డ్రైనేజ్ కాలువల పైన పైప్ లైన్లు వేయడము, దాంతో వాటిని కలవడం, మిగతా చాలా చోట్ల ప్రజలు
వాళ్ళు కూడా ఈ ప్రెజర్ తక్కువ ఉండడం, వాటర్ ప్రెజర్ తక్కువ ఉండడం వల్ల మోటార్లు వేయడం, దానివల్ల కూడా వాటర్ సక్ చేయడం వల్ల ఈ కలుషిత నీరు వాటిలో కలిసి అది మెయిన్ పైప్ లైన్ లో వచ్చి ఇళ్లకు సరఫరా కావడం, దానివల్ల కూడా ప్రధానంగా ఈ డయేరియా బారిన పడుతున్నారనే విషయం తెలుస్తుంది. దాని మీద సమీక్ష చేయడం జరిగింది. కలెక్టర్లకు అనుగుణంగా కూడా ఆదేశాలు ఇవ్వడం జరిగింది. ఇప్పటిదాకా అన్ని డిపార్ట్మెంట్లతో కూడా పూర్తిగా సమీక్ష నిర్వహించి దీని మీద ఒక నిర్ణయం అయితే తీసుకునేందుకైతే అన్ని ఏర్పాట్లు చేసిన పరిస్థితి అయితే ఉంది. ఖచ్చితంగా దీని మీద అయితే చర్యలు అయితే ఉంటాయి. కలెక్టర్లకు కూడా ఆదేశాలు జారీ చేశాము అని చెప్పి మంత్రి సత్యకుమార్ చెప్తున్నారు. కెమెరా పర్సన్ నానితో రామ్, ఎన్టీవీ, జగ్గేపేట నుంచి. అటు కాకినాడ జిల్లాలో కూడా డయేరియా బాధితులతో ఆసుపత్రులు కిటకిటలాడుతున్నాయి. ఇటీవల 2 మహిళలు మృతి చెందడంతో జనం భయం గుప్పిట్లో బిక్కుబిక్కుమంటున్నారు. DMHO ఆఫీసులో నిరంతరం మానిటరింగ్ చేసేందుకు హెల్ప్ లైన్ సెంటర్ ఏర్పాటు చేశారు. జిల్లాలో అధికారులు తీసుకుంటున్న చర్యలపై మరింత సమాచారం మా ప్రతినిధి సాయి సుధీర్ అందిస్తారు. కాకినాడ జిల్లాలో డయేరియా కేసులు విస్తరిస్తున్నాయి. గత వారం రోజుల నుంచి చూసుకున్నట్లయితే జిల్లా వ్యాప్తంగా దాదాపు 200 వరకు డయేరియా కేసులు నమోదయ్యాయి. బెండపూడి మండలం, అదేవిధంగా కొమ్మనాపల్లి, మరోవైపు బెండపూడి మండలంలోనే మరోవైపు అదేవిధంగా పెద్దాపురం నియోజకవర్గంలో వేట్లపాలెంలో కూడా ఈ డయేరియా కేసులు అనేవి వేగంగా విస్తరిస్తున్నాయి. జిల్లా వ్యాప్తంగా కూడా దాదాపు పిఠాపురం దగ్గర చిత్రాల్లోనూ కూడా డయేరియా కేసులు నమోదయ్యాయి. దాదాపు జిల్లా వ్యాప్తంగా కాకినాడ GGHలోనూ ఎమర్జెన్సీగా ఉన్న పేషెంట్లు అందరూ కూడా కాకినాడ GGHలో ట్రీట్మెంట్కి వస్తున్నారు. ఇక్కడే ట్రీట్మెంట్ అందిస్తున్న సిచ్యువేషన్. కాకినాడ GGHలోనే ప్రత్యేక వార్డు ఏర్పాటు చేశారు. డయేరియాకి సంబంధించిన బాధితుల కోసం ముందుగా స్థానికంగా ఉన్న PSCలో ట్రీట్మెంట్ అందించడం, ఒకవేళ వారి పరిస్థితి కనుక మరింత విషమంగా ఉండడంతో అయితే వారి కోసం ప్రత్యేకంగా కాకినాడ GGHలో ప్రత్యేక వార్డు ఏర్పాటు చేశారు. అదేవిధంగా హెల్ప్ లైన్ సెంటర్ కూడా ఏర్పాటు చేశారు. DMHO ఆధ్వర్యంలో ఎప్పటికప్పుడు వీళ్ళు కోఆర్డినేట్ చేసుకోవడానికి, అదేవిధంగా రోగులను కోఆర్డినేట్ చేసుకోవడం, వారిని దానికి తగ్గట్లుగా హాస్పిటల్లో జాయిన్ చేసుకోవడం కోసం ప్రత్యేకంగా వార్డుని ఏర్పాటు చేసిన సిచ్యువేషన్ మనం చూసుకున్నట్లు. అంటే డయేరియాకి సంబంధించి వాటర్ పొల్యూషన్ అయితే కనుక ఖచ్చితంగా డయేరియా వస్తుందని దానికి సంబంధించిన కూడా జాగ్రత్తలు తీసుకోవాలని అధికారులు సూచిస్తున్నారు. దానికి తగ్గట్లుగానే కాకినాడ జిల్లా వ్యాప్తంగా మొత్తం గత వారం రోజుల నుంచి కూడా చూసుకున్నట్లయితే 200 మంది డయేరియా పేషెంట్లు, డయేరియా బాధితులు ఉన్నారు. ఇక్కడ మనం చూసుకోవచ్చు పేషెంట్ల సంఖ్య అనేది పెరుగుతుంది. ఎక్కడి నుంచి వచ్చారు మీరు? కాట్రౌలపల్లి నుంచి. ఎప్పటి నుంచి బాగాలేదు? నాకు లక్షవారం నుంచి బాగాలేదండి. ఎట్లా ఉంటుంది ఇప్పుడు రికవర్ అయ్యాను. ముందు ఎక్కడికి వెళ్ళాము? ముందు మా ఊరు గవర్నమెంట్ హాస్పిటల్లో చూపించుకుంటే 1 గంట కాస్తుందండి. మళ్ళీ ఎక్కువైపోతే అప్పుడు తెల్లారికట్లే హాస్పిటల్ తీసుకొస్తే వెంటనే ఎమర్జెన్సీలోకి తీసుకెళ్ళి ట్రీట్మెంట్ మొదలెట్టారు సార్. అంటే ఎట్లా ఊళ్ళో నీళ్ళు ఏమన్నా బాగాలేదా ఏంటి? అవి తెలియదండి మాకు, అవేమీ తెలియదు. మరి అప్పటికప్పుడే మోషన్స్, వామిటింగ్స్, ఇంకా ఫీవర్ తట్టుకోలేనంత హెవీ అయిపోయింది సార్. ఎవరికైనా ఉందా మీ ఊళ్ళో? ఎవరికన్నది నాకు తెలియదు కానీ సార్, ఫస్ట్ అయితే నాకే సార్, మా వీధిలో అయితే. చూసుకోవచ్చు ఇక్కడ రోగులు అయితే ట్రీట్మెంట్ పొందుతున్న సిచ్యువేషన్. విపరీతమైన వాంతులు, విరేచనాలు, అదేవిధంగా ఫీవర్తో ఇబ్బందులు పడ్డామని పేషెంట్లు చెప్తున్నారు. ప్రస్తుతానికి అయితే ICUలో వారికి కండిషన్ నార్మల్గా ఉంటే వారిని జనరల్ వార్డుకి షిఫ్ట్ చేస్తున్నారు. ఒకవైపు మహిళలకు కావచ్చు, అదేవిధంగా పురుషులకు 2 సెపరేట్ వార్డులు ఏర్పాటు చేసిన సిచ్యువేషన్. దానికి తగ్గట్లుగానే ట్రీట్మెంట్ అందిస్తున్నారు. ఎందుకంటే ఖచ్చితంగా అతిసారం సంబంధించి పొల్యూషన్ అయిపోయిన వాటర్ తాగడం వల్లే వీరు ఇటువంటి ఇబ్బందులు ఎదుర్కొంటారు. దానికి తగ్గట్లుగానే ఇక్కడ ట్రీట్మెంట్ కూడా అందిస్తున్న సిచ్యువేషన్. మహిళలు అదేవిధంగా రోగనిరోధక శక్తి తక్కువగా ఉన్నవారైతే ఖచ్చితంగా ఈ ఎఫెక్ట్ ఎక్కువగా ఇబ్బందులు పడుతున్న సిచ్యువేషన్. బాబా ఎక్కడి నుంచి వచ్చారు? రాయకుంపాడు నుంచి అండి. ఎలా ఉంది ఏంటి? బిర్యానీ గురించి తీసుకొచ్చాండి. నిన్న ఉదయం వచ్చామండి, 2 రోజులు అయింది కాదు. కాకినాడ జిల్లా వ్యాప్తంగా తొండంగి మండలం, అదేవిధంగా పెద్దాపురం నియోజకవర్గంలోని వేట్లపాలెం, ఈ 2 మండలాల్లో ఎక్కువగా డయేరియా కేసులు నమోదయ్యాయి. దానికి తగ్గట్టుగానే వారికి ట్రీట్మెంట్ జరుగుతుంది. బెండపూడిలోని అదేవిధంగా కొమ్మనాపల్లికి సంబంధించి కొమ్మనాపల్లి గ్రామంలో కూడా ఈ డయేరియా పేషెంట్లు ఎక్కువగా ఉంటుంది సిచ్యువేషన్. వారందరికీ కూడా ట్రీట్మెంట్ ఇస్తున్నారు. ఎక్కువగా బెండపూడి మండలంలోని కొమ్మనాపల్లి, అదేవిధంగా వేట్లపాలెం గ్రామంకి సంబంధించిన బాధితులు ఎక్కువగా ఉన్నారు. జిల్లా వ్యాప్తంగా చూసుకున్నట్లయితే గత వారం రోజులుగా డయేరియా పేషెంట్లు దాదాపు 200 మంది ఉన్నారు. 2 డయేరియాతో చికిత్స పొందుతూ మృతి చెందారు. మిగతా వారందరూ కూడా కోలుకుని రికవరీ అవుతున్న తర్వాత వారిని ఇంటికి పంపిస్తున్న సిచ్యువేషన్. మొత్తానికి అయితే డయేరియాకి సంబంధించి పొల్యూషన్ అయిపోయిన వాటర్ తాగడం వల్ల, కలుషితమైపోయిన వాటర్ తాగడం వల్ల ఎక్కువగా డయేరియా విస్తరించే అవకాశం ఉంది. దానికి తగ్గట్లుగానే గ్రామాల్లోనూ మండలంలోనూ కేసుల సంఖ్య విపరీతంగా పెరుగుతున్న సిచ్యువేషన్. దీనికి సంబంధించి జిల్లా DMHO ఆఫీసులో ప్రత్యేకంగా హెల్ప్ లైన్, అదేవిధంగా కాకినాడ GGHలో బాధితుల కోసం ప్రత్యేక వార్డు కూడా ఏర్పాటు చేశారు. ప్రకాష్తో సాయి సుధీర్, NTV, కాకినాడ నుంచి.